ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోను గురించి చెప్పుకొందురు. యెహోవా జనుల సంఖ్య వ్రాయించినప్పుడు ఆ జనము అక్కడే జన్మించనని సెలవిచ్చాను. పాటలు పాడుచు వాయిద్యములు వాయించు మా ఊటులు నీ యందే ఉన్నాయని వారందరూ. 87వ కీర్తనలో 5-7 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. మొట్టమొదట మనం గమనించినట్టయితే సర్వోన్నతుడైన దేవుడే తను ఎంచుకున్న దేశమును స్థిరపరచును, ఆ పట్టణమును స్థిరపరచును. మొదటి పేతురు 5:10లో కూడా నిత్య మహిమకు పిలిచిన మనల్ని కూడా ఆయనే స్థిరపరిచి బలపరిచి నడిపించేవాడని. ఇంకో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన జనుల సంఖ్య వ్రాయించినారు. నిజంగా శిష్యులు అడిగినప్పుడు మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాం, మా ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయంటే వీటి గురించి మీరు సంతోషించదు, మీ యొక్క లెక్క మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని. నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మీ పేర్లను దేవుడు గుర్తించుకోవడం, వాటిని జీవ గ్రంథంలో రాయడం. అందుకే వారందరూ కలిసి ఒక పల్లవి పాడతారంట. అదేంటంటే మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయని. నిజంగా ఆయనే మన జీవ ఊటై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.